మరి మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి మరి హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఈరోజు నంద్యాల జిల్లా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. నా పేరు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో నాతో పాటు మహిళా సంఘ నాయకులు, ఐసా విద్యార్థి సంఘ నాయకులు, మరి కార్మిక సంఘ నాయకులు, రైతు సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేటువంటిది, ఈ రోజు ఏదైతే సూపర్ 6 హామీ పథకాలు ఉన్నాయో, ఎన్నికల్లో గెలిచిన వెంటనే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఈరోజు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దీంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి, గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. మరి నేటికి కూడా అర్జీదారులు ఎవరైతే ఈరోజు పేదలు ఉన్నారో వాళ్ళు సచివాలయంలో కానీ, మీ సేవలో కానీ, ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ అర్జీ పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా 13 మాసాలైన అర్జీ తీసుకునే పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. అందుకొరకే ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే సూపర్ 6 పథకాలలో భాగంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి, ఇంటి స్థలాన్ని మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కొత్త రేషన్ కార్డులు అన్నారు. కొత్త రేషన్ కార్డులో అనేక నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు తొలగించాలి. ఈ రోజు ఒంటరి మహిళ ఉంటారు, భర్త చనిపోయినమే ఒంటరిగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈరోజు రేషన్ కార్డు ఆన్లైన్లో చేయడానికి అవకాశం ఇవ్వాలి. దీని వలన ఒకే కార్డులోనే భర్త చనిపోయింటాడు, కొడుకు చనిపోయినాడు, ఆ కుటుంబంలో ఒకే కుటుంబానికి మరి పింఛన్ వస్తూ ఉంది. అలాంటిది ఈరోజు 13 మాసాలైనా కొత్త పింఛన్ అనే పరిస్థితి ఉంది. అందుకొరకే తక్షణమే కొత్త రేషన్ కార్డులో ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. తక్షణమే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఈరోజు ఉన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 35 ఏళ్లకే ఒంటరి మహిళలకు పింఛన్ సౌకర్యం కల్పించింది. ఈ రోజు ఆరోగ్య జీవో పాస్ చేయాలి. 35 సంవత్సరాలకే ఒంటరి మహిళలకు పింఛన్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పేదవాళ్ళకి అందరికీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు కూడా మేము 1500 రూపాయలు అకౌంట్లో జమ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇంతవరకు కూడా అకౌంట్ దిక్కులేని పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. తల్లికి వందనం చాలా మంది కూడా సెకండ్ విడతలో వేస్తామన్నారు 10వ తేదీల వరకు. ఇంతవరకు కూడా చాలా మందికి తల్లికి వందనం లేని పరిస్థితులు గమనిస్తా ఉన్నాం. వీటికి తోడు ఉచిత బస్సు అన్నారు. ఎక్కడ ఉంది ఉచిత బస్సు? జూన్ మాసం అన్నారు, ఆగస్టు అంటున్నారు. రేపు ఆగస్టు కన్నా కనీసం ఉచిత బస్సును ఎక్కించడానికి కోసం కనుక ప్రభుత్వం ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలంలో సిపిఎం లిబరేషన్ పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు ఉద్యమాలు నిర్వహిస్తాం. వీటికి తోడు పేద ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారాలను కూడా ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మోపబోతా ఉన్నారు. ఎన్నికల్లో గెలిచే ముందర చెప్పారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము విద్యుత్ ఛార్జీలు పెంచాం అని చెప్పారు. ఈ రోజు మళ్ళీ మీరు విద్యుత్ ఛార్జీలు పెంచబోతా ఉన్నారు. ఇదే రకంగా నిరుద్యోగ భృతి, ఈ రోజు నిరుద్యోగులకు అందరికీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలకు 3000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు కూడా ఊసేలేని పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి డిమాండ్లతో ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. రైతులు ఈ రోజు 2 మాసాలుగా ఖరీఫ్ స్టార్ట్ అయిందని ఇంతవరకు కూడా రైతులకు అన్నదాత సుఖీభావ కింద మీరు ఇచ్చేటువంటి డబ్బులు ఇంతవరకు కూడా లేదు. మరి జూన్ మొదటి వారం అన్నారు, జూన్ అయిపోయింది. జూలై మొదటి వారం అన్నారు, ఇంతవరకు కూడా జూలై ఈరోజు 14వ తేదీ. ఎప్పుడు అకౌంట్లో జమ చేస్తారు? కేంద్రం ఇస్తే మేము ఇస్తామంటున్నారు. మీరు అధికారంలో వచ్చే ముందర కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎందుకు మీరు రకమైనటువంటి మాట తప్పుతా ఉన్నారు? అందుకొరకే రైతులు ఇప్పటికే ఆవేశంతో ఉన్నారు. ఇప్పటికే వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోతా ఉన్నాయి. పొగాకు రైతులు అనేక రకాలుగా ఆందోళన చేస్తా ఉన్నారు. గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులను కొనుగోలు చేయండి, అన్నదాత సుఖీభావ నిధులను వేయండి. తక్షణమే ఎండిపోయిన పంటలన్నింటినీ కూడా ఈ రోజు ప్రభుత్వం ఆరకేటువంటి వ్యవసాయాధికారుల ద్వారా సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రకమైన డిమాండ్తో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి వచ్చినటువంటి సిపిఎం లిబరేషన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, వచ్చినటువంటి రైతులకు, వ్యవసాయకులకు అందరికీ కూడా జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.